నమస్తే, వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. గత 25 సంవత్సరాలుగా ఇంటిళ్ల పాదిని అలరిస్తున్న పాడుతా తీయగా కార్యక్రమం నేడు పలు విమర్శలను ఎదుర్కొంటున్నది. సంగీత పరంగా, సాహిత్య పరంగా, సంస్కార పరంగా, భాషా పరంగా సరికొత్త చరిత్రను సృష్టించిన ఈ కార్యక్రమం నిర్వహణలో పలు అపసవ్య ధోరణులు తలెత్తుతున్నాయి అన్న విమర్శలు వస్తున్నాయి. తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగు పాట కమ్మదనాన్ని పదే పదే ప్రేక్షకులకు గుర్తు చేసే ఈ కార్యక్రమం వేలాది మంది గాయకులను తయారు చేసింది. ఈ కార్యక్రమంలో ఇటీవల నిష్క్రమించిన ప్రవస్తి ఆరాధ్య అనే 19 ఏళ్ల అమ్మాయి పాట విషయంలోనూ, మాట విషయంలోనూ ఆహార్య పరంగానూ పలు అవమానాలను ఎదుర్కొంటున్నట్లు వీడియోను తయారు చేయడమే కాక పలు సోషల్ మీడియాలను ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంది. కార్యక్రమ న్యాయ నిర్ణేతపై, నిర్వాహకులపై ఆరోపణలు చేస్తుంది. ఈ అంశం ఇంతటితో ఆగకుండా గతంలో జరిగిన అనేక అంశాలను వెలికి తీయడం, పరస్పర విమర్శలు గుప్పించుకోవడం జరుగుతూ ఉంది. చిలికి చిలికి గాలివానగా మారి పలువురి ప్రముఖుల వ్యక్తిత్వాహనము జరుగుతుంది. ఏమైనా తప్పులుంటే నిజాయితీగా అంగీకరించి మరింత హుందాగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందని ప్రేక్షక లోకం నిర్వాహకులను కోరుకుంటుంది. ఇక ఈ సందర్భంగా ప్రభాత్ న్యూస్ ఈ కార్యక్రమం పూర్వపరాలను ఆత్మావలోకనం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ముందుగా ఈ కార్యక్రమం గురించి ప్రముఖులు వెల్లడించిన అభిప్రాయాలను వారి మాటల ద్వారా తెలుసుకుందాం. ప్రముఖ సాహిత్యకారులు దివంగత సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ, అలనాటి నాయకులంతా మళ్ళీ వచ్చి మన ముందు పాడుతున్నట్లు అనిపిస్తుంది ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే అని అన్నారు. ప్రముఖ దర్శకుడు కె బాలచందర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, మళ్లీ జన్మంటూ ఉంటే బాలుగా పుడతాను, ఆనందాన్ని వినోదాన్ని అందించే ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించాలంటే ఎంతో అదృష్టం ఉండాలని బాలసుబ్రహ్మణ్యం గారిని ప్రశంసించారు. ఏదో మంచి ప్రయత్నమని, ఈ వేదికే లేకపోతే ఎన్నో మాణిక్యాలు మట్టి కొట్టుకుపోయేవని ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ప్రముఖ నటి జయసుధ మాట్లాడుతూ, నాకే గనక అవకాశం వస్తే ఓ మంచి పాట నేర్చుకుని బాగా సాధన చేసి పాడతాను అని చెప్పారు. మరొక ముఖ్యమైన అంశం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిందే. ఈ కార్యక్రమం విషయమై మాట్లాడేందుకు బాలసుబ్రహ్మణ్యం హైదరాబాద్లోని ఎయిర్పోర్ట్లో దిగగా ఆ రోజు ఆదివారం అయినందున ఆ సిబ్బందికి సెలవు ఇచ్చినందున రామోజీరావు స్వయంగా కారు నడుపుకొని బాలసుబ్రహ్మణ్యంని ఎయిర్పోర్ట్ నుంచి తన కార్యాలయానికి తీసుకొచ్చారట. ఈ అంశాన్ని బట్టి రామోజీరావు ఈ కార్యక్రమానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనకు అర్థమవుతుంది. 1996 మే 16వ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అప్పట్లో దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సంగీత రియాలిటీ షో ఇదే. అప్పటి వరకు ఏ కొద్ది స్వరాలతో సర్దుకుపోతున్న సంగీతాభిమానులకు ఈ కార్యక్రమం ఒక వరం. తెలుగు గడ్డ మీద పాడుతా తీయగా చరిత్రలోనే గొప్ప అధ్యయనంగా నిలిచిపోతుందని ఈ కార్యక్రమ నిర్మాత రామోజీరావు పేర్కొన్నారు. ఎందరో మహానుభావులు ఈ వేదికను పావనం చేశారు. వాళ్ళ పాటలు, మాటలు ఎన్నో విలువైన పాఠాలను అందించారు. కెవి మహాదేవన్, ఎంఎస్ విశ్వనాథన్, బాలమురళీకృష్ణ, సౌందర్యరాజన్, సుశీల, జానకి, ఇళయరాజా, సాలూరి రాజేశ్వరరావు లాంటి సంగీతకారులు, బాపు, రమణ లాంటి సాహిత్యకారులు, ఎందరో మహానుభావులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వాద్య బృందంలోని సభ్యులు, ధ్వని నిపుణులు, కెమెరా సిబ్బంది, సాంకేతిక పరివారం ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తప్పించారు. అమెరికాలోనూ పాడుతా తీయగా కార్యక్రమం నిర్వహించారు. మన భాషను, పాటను మరచిపోకుండా సంస్కృతి సాంప్రదాయాలను ఒక వారధిలా ఈ కార్యక్రమం నిలిచిందని చెప్పాల్సి ఉంటుంది. ఎంతోమంది నేపథ్య గాయకులను అందించింది. నేడు వివిధ భాషలలో, వివిధ రాష్ట్రాలలో పదుల సంఖ్యలో గాయకులు వివిధ వేదికల మీద తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. చాలా మందికి జీవనోపాధిగాను మారింది. కోట్ల మందిలో సంగీతం పట్ల ఆసక్తిని పెంచింది. తొలుత ప్రతి గురువారం ఈ కార్యక్రమం ప్రసారమయ్యేది. ఈ కార్యక్రమం వస్తుందంటే ఎక్కడి వారికక్కడ పనులన్నీ ముగించుకొని అటెన్షన్గా ఈటీవీ అతుక్కుపోయేవారు. సాహిత్యం, సంగీతం, పాటకి రెండు కళ్ళు. పిల్లలు చిన్న వయసులోనే నుడికారం, ఉచ్చారణ తెలుసుకోవలసిన అవసరాన్ని ఈ కార్యక్రమం విప్పి చెప్పింది. ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం తానే స్వయంగా వివిధ వేదికలపై ఈ కార్యక్రమ నిర్వహణలో తన అనుభవాల గురించి చెప్పిన అంశాలను ఒక్కసారి మనం తెలుసుకుందాం. పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొనే వారంతా నా పిల్లలే అని భావిస్తాను అని అనేవారు. పువ్వుల్ని చూసుకున్నంత జాగ్రత్తగా చూసుకుంటున్నా. విమర్శలైనా, వ్యాఖ్యలైనా శుతిమెత్తగానే చెప్పేవారు. నా నుంచి వాళ్ళు ఏమి నేర్చుకున్నారో, అసలు నేర్చుకున్నారో లేదో తెలియదు, కానీ ఈ పాడుతా తీయగా అనుభవం మాత్రం నాకు చాలా నేర్పిందని అనేక సందర్భాల్లో ఆయన చెప్పడం మనం విన్నాం. విజేతల ఎంపిక విషయంలోనూ తాను పలు అనుభవాలను ఎదుర్కొన్నారని బాలసుబ్రహ్మణ్యం చెబుతుంటారు. విజేతలను ఎంపిక చేయడం ఎప్పుడూ పరీక్షే అని అంటారు ఆయన. ఒక అంకంలో 2 అమ్మాయిలకు సమానంగా మార్కులు వచ్చాయట. ఓడిపోయిన అమ్మాయి తండ్రి పోలీస్ ఆఫీసరట. మా అమ్మాయి ఎందుకు ఓడిపోయిందని ఆయన ప్రశ్నించారట.
మా అమ్మాయి ఒక శృతి అడిగితే మీరు మరొక శృతి ఇచ్చారని ఆ అమ్మాయి తరపు వారు ఆరోపించారు. ఆ అమ్మాయి పాడిన పాటలు టేబుల్ని పరిశీలించి వారి ఆరోపణలో నిజం లేదని నిరూపించామంటారు బాలసుబ్రహ్మణ్యం. ఇక్కడ ఇలాంటిదే మరో అంశం చెప్పాలి. తను ఎందుకు ఓడిపోయానో చెప్పాలని ఒక అమ్మాయి నోటీసు పంపిందట. ఆమె తప్పుల్ని, విజేత ఒప్పుల్ని వివరిస్తూ ఉత్తరం రాశానంటూ బాలసుబ్రహ్మణ్యం ఎవరైనా విద్వాంసుల్ని రప్పించి రికార్డులను చూసుకోవచ్చని స్పష్టంగా చెప్పారట. కానీ అటువైపు నుంచి సమాధానం లేదంటారు బాలసుబ్రహ్మణ్యం. తొలి దశలో న్యాయ నిర్ణేతల్ని బయట నుంచి పిలిపించేవారు. కానీ అభ్యర్థులందరితో మొదటి నుంచి చివరి వరకు ప్రయాణం చేసేది నేను ఒక్కడినే గనక వాళ్ళ తప్పులు, వాటి వెనుక కారణాలు తనకు తప్ప వేరే ఎవరికి తెలియదని చివరికి తానే న్యాయ నిర్ణేతగా బాధ్యత తీసుకుంటున్నానన్నారు బాలసుబ్రహ్మణ్యం. మార్కుల విషయంలోనూ ప్రశ్నించిన ఉన్నారట. గెలుపోటములు కాదు, పిల్లలు తమ ప్రతిభను ఎలా మెరుగులు దిద్దుకోవాలన్నదే అసలు లక్ష్యం అని అంటారు. ఈ జీవిత లక్ష్యం ఏమిటో తెలియజేసే అగ్గిరవ్వ లాంటిది ఈ కార్యక్రమం అని అంటారు బాలసుబ్రహ్మణ్యం. ఎపిసోడ్ ప్రారంభం నుంచే పోటీదారులకు జయాపజయాల విషయంపై మానసికంగా సిద్ధం చేసేవారు. అప్పట్లో పోటీదారుల నిష్క్రమణ సాధారణంగా జరిగిపోయేది. భావోద్వేగాలు బయటపడకుండా జాగ్రత్త పడేవారు. కొన్నిసార్లు తనకు కూడా కన్నీళ్లు ఆగవని మేకప్ రూమ్లోకి వెళ్ళి ఎన్నోసార్లు కన్నీళ్లు తడుచుకున్నాను అని అంటారు. ప్రస్తుత సంగీత ప్రపంచంలో మంచి స్థానంలో ఉన్న రామాచారికి, పార్థసారథికి ఒక పాట పోటీ సందర్భంలో ఒక గమ్మత్తు జరిగిందట. పరభాష గీతాలను ఎంపిక చేసుకునే సందర్భంలో పార్థసారథి మలయాళ గీతాన్ని, రామాచారి హిందీ పాటను ఎంచుకున్నారు. పార్థసారథికి ఎంతకీ ఆ మలయాళ పాట రావడం లేదు. ఈ సందర్భంలోనే రామాచారి తాను పాడాల్సిన పాటని పార్థసారథికి ఇవ్వడం, పార్థసారథి గెలుపొందడం జరిగిందట. నాకు పాటిచ్చినందువల్ల రామాచారికి 2వ స్థానం వచ్చిందని పార్థసారథి బాధపడడం, తన స్నేహితుడు పార్థసారథికి మొదటి స్థానం వచ్చిందని రామాచారి ఆనందించడం జరిగిందట. ఈ అంశం పోటీదారుల మధ్య ఎలాంటి భేషజాలాలు లేవనే అంశాన్ని తెలియజేస్తుందని బాలసుబ్రహ్మణ్యం చెబుతుంటారు. వ్యక్తిత్వ వికాసం, ప్రేమ, ఆప్యాయత పోటీ పడుతున్నారన్న భావన పోటీదారుల్లో కనిపించేది కాదంటారు బాలసుబ్రహ్మణ్యం. కానీ పెద్దలు మాత్రం తమ పిల్లలు ఏ స్థానం వస్తుందోనని లెక్కలేసుకుంటూ ఉంటారట. పాడుతా తీయగాలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి గర్వంగానే నిలుస్తున్నవారే అని చెప్పవచ్చంటారు. ఒక తరుణంలో 2 తరాలతోనూ పాడుతా తీయగా ఆగిపోకూడదు, నిరంతరాయంగా సాగిపోవాలి జీవనదిలా అని ఆకాంక్షించిన బాలసుబ్రహ్మణ్యం నేడు లేరు. గాన గంధర్వ బాలసుబ్రహ్మణ్యం మరణించేంతవరకు ఈ కార్యక్రమం కొనసాగింది. 2020 సెప్టెంబర్లో ఆయన మరణించారు. కొన్ని సంవత్సరాల విరామం తర్వాత ఈ కార్యక్రమాన్ని ఆయన తనయుడు ఎస్పి చరణ్ ఆధ్వర్యంలో నడుస్తూ వస్తుంది. ప్రస్తుతం ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్, నేపథ్య గాయని సునీతలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.